సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా వ్యవహరిస్తున్న మీడియా పట్ల వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఏకవచనంతో మాట్లాడటం సరికాదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. మంగళవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలను మీడియా చూపించిన నేపథ్యంలో ఆయా మీడియా సమస్యలు విలేకరులపై ఇష్టానుసార రీతిలో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం తగుదన్నారు. విశాఖలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి విధులు నిర్వహించిన సమయంలో చేసిన అక్రమాలు, అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని కోరారు. చెప్పే మీడియాను ఒక గౌరవ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న అవమానించడం చాలా అత్యంత దారుణమైనటువంటి విషయం. ఏదైనా ఒక ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడి మీడియా మిత్రుల్ని, మీడియాను అగౌరవపరచడం అంటే ప్రజాస్వామ్యంలో మీడియా ఇవాళ ఫోర్త్ ఎస్టేట్గా కీలక భూమిక పోషిస్తుందన్న విషయం విజయసాయిరెడ్డి గారు గుర్తెరగాలి. అలాంటిది మన దేశంలో గొప్ప రాజ్యాంగ స్ఫూర్తి మీడియా, అటువంటి మీడియాపై అవమానకర రీతిలో ప్రవర్తించినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా సోదరులందరికీ కూడా, మీడియా యాజమాన్యాలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి, అలాగే వైసీపీ పార్టీ విజయసాయిరెడ్డి నిన్న మీడియా మీద చేసినటువంటి వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా బాధేసింది. ఏకవచనంతో మీడియా సోదరుల్ని, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి చీఫ్ కరెస్పాండెంట్స్ని, యజమానుల్ని ఆయన సంబోధించినటువంటి మాటలు చూస్తే అసలు ఇంత కుసంస్కారిగా ఒక గౌరవ రాజ్యాంగబద్ధమైనటువంటి పెద్దల సభలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి విజయసాయిరెడ్డి మాట్లాడేటువంటి తీరు ఇదేనా అని చెప్పి నిన్న అవాక్కైనటువంటి పరిస్థితి. ఎప్పుడూ కూడా నిష్పక్షపాతంగా, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మీడియా ద్వారాగా ప్రజలకి ఒక రాజకీయ నాయకుడి భావాలు, రాజకీయ పార్టీ యొక్క భావాల సిద్ధాంతాలని తీసుకెళ్లడంలోని సామాజిక స్పృహతో కీలక భూమిక పోషించేటువంటి మీడియా పైన నిన్న ఆయన చిందులు వేయడం అన్నది, దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నేను ఫిర్యాదు చేస్తాను. నిన్న జరిగినటువంటి సంఘటన మీద విజయసాయిరెడ్డిని ఏదైతే ఈ 2 రోజులుగా జరుగుతున్న వ్యవహారం దృష్టిలో ఉంచుకొని నిన్న ఆయన మీడియా పట్ల మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటిని దృష్టిలో ఉంచుకొని విజయసాయిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను విజయసాయిరెడ్డి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలనుకుంటే, నేను ఎవరి వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తిని కాదు, మా పార్టీ సిద్ధాంతాలు కూడా కావవి, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి, చెప్పడానికి. కానీ కేవలం వీళ్ళు 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో నాకు తెలిసి విజయసాయిరెడ్డి ఈ యొక్క శాంతి అమ్మవారిని బినామీగా పెట్టుకున్నారా అని చెప్పిన ఆలోచన వస్తూ ఉంది.